హలో అండి. ఈ వీడియోలో నేనైతే కొన్ని టిప్స్ అయితే చెప్తాను, షేర్ చేస్తాను. నేనైతే డైలీ ఇయే ఫాలో అవుతానండి. సో చూడండి, మీకు కూడా యూజ్ అవుతుందండి. మంచి టిప్స్ అండి, చాలా బాగా యూజ్ అవుతాయి. సో మనం డైలీ కూరగాయలు తీసుకొచ్చుకుంటాం కదా, కూరగాయలు తీసుకొచ్చుకొని వాటిని వాష్ చేసుకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా. సో ఎందుకంటే వాటి పైన మనం అందరూ మందులు కొట్టి పండిస్తూ ఉంటారు కదండి. ఆ మందులు అన్నవి రిమూవ్ అవ్వాలంటే దాంట్లో ఏం చేయాలంటే, మనం కూరగాయలు కోసే ఒక 10 మినిట్స్ ముందు వాటిని ఇలా వాటర్లో వేసుకొని దాంట్లోకి కొంచెం కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు అలాగనే కొంచెం పసుపు వేసుకోండి. అలా మన కొత్తిమీర, పుదీనా, ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసి చేస్తాం కదా. మీరు ఏదైతే కర్రీ చేయాలనుకున్నా అవన్నీ కూరగాయలు కావాల్సినవన్నీ వాటర్లో వేసుకునండి. వాటర్లో వేసుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. అప్పుడు ఏంటంటే దాని మీద ఉన్న మందు ఏదన్నా ఉన్నా కూడా శుభ్రంగా పోతుందండి. మంచిగా వాటిని అయితే వండుకోవచ్చు. బెస్ట్ అండి, ది బెస్ట్. ఫస్ట్ టిప్ అయితే అదండి. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి, మనం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు తీసుకొచ్చుకుంటాం కదా. తీసుకొచ్చుకొని డైరెక్ట్గా అలా ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే 2 డేస్కి 3 డేస్కి పాడైపోతుంది కదా. సో అలా కాకుండా 10 డేస్ అలా 15 డేస్ వరకు కూడా మనకి మంచిగా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తానండి. అండ్ నేను చూపించేసి ఇది వచ్చేసి నేనైతే 1 వీక్ బ్యాక్ స్టోర్ చేసి పెట్టుకున్నదండి. సో 1 వీక్ తర్వాత కూడా ఎంత ఫ్రెష్గా ఎలా ఉందో చూసేయండి మీరే. చాలా ఫ్రెష్గా ఉంటుందండి. అసలు ఇప్పుడు తీసుకొచ్చిన దానిలాగా ఉంటుంది ఫ్రెష్గా. చూడండి నేనైతే ఎలా స్టోర్ చేసుకుంటాను. మనకి ఇలా ప్లాస్టిక్ వస్తాయి కదండి, బిర్యానీ తీసుకొచ్చుకున్నప్పుడు లేదా స్వీట్స్ తీసుకొచ్చుకున్నప్పుడు ఇలా ప్లాస్టిక్ వస్తాయి కదా, అది పడేయకుండా వాటిని అయితే ఇలా మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోండి. సో మనం కరివేపాకు తీసుకొచ్చుకున్నప్పుడు కరివేపాకు ఆకుల్ని సపరేట్గా చేసుకొని కింద అయితే ఒక టిష్యూ పేపర్ వేయండి. టిష్యూ పేపర్ వేసి కరివేపాకుని అలా వేసేయండి, డైరెక్ట్గా వేసేయండి. వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం వాడుకునేటప్పుడు వాష్ చేసి వేస్తాం కాబట్టి డైరెక్ట్గా అలా వేసుకోండి. కింద మాత్రం టిష్యూ పేపర్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. కింద టిష్యూ పేపర్ వేసుకొని పైన కూడా టిష్యూ పేపర్ వేసుకోండి. అలా ఓకేనా. అలా పైన వేసుకొని మంచిగా క్యాప్ మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా చేస్తే కనుక 10 to 15 డేస్ వరకు మంచిగా ఉంటుందండి ఫ్రెష్గా. చూడండి నాదైతే 10 డేస్ అవుతుంది అనుకుంటండి ఇది తీసుకొచ్చి. సో 10 డేస్ నుంచి నేను కొంచెం వాడుకుంటున్నాను. చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉంది. కొత్తిమీర చూడండి, కొత్తిమీర. అండ్ ఇంకోటి వచ్చేసి అల్లం కూడా అండి. అల్లం కూడా ఇలానే దాంట్లో వేసుకొని ఉంచుకోండి. అల్లం కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. చూడండి అల్లం చూడండి 1 మంత్ అవుతుందండి నేను తీసుకొచ్చి అల్లము. ఇలా టిష్యూ పేపర్ ఉండటం వల్ల ఏంటంటే దాంట్లో ఏదైనా తడున్నా కూడా ఆ టిష్యూ పేపర్ అన్నది తీసేసుకుంటుంది. సో అందుకని చెప్పి ఫ్రెష్గా ఉంటుందని మనకి. చూడండి ఆ టిష్యూ పేపర్ వాటర్ తీసేసుకుంటుంది మొత్తం. పైన కూడా మనం టిష్యూ పేపర్ వేస్తున్నాం కాబట్టి ఫ్రెష్గా ఉంటుందండి. ఎప్పటికప్పుడు ఇలా చేసుకోండి. ఎప్పుడు తీసుకొచ్చినా కొంచెం కష్టం అనుకోకుండా ఇలా మంచిగా ఈ బాక్స్లో అయితే ఇలా అరేంజ్ చేసుకుంటే అంటే ఏంటంటే మంచిగా ఈ ప్లాస్టిక్ బాక్స్లోనే కాదండి, మన స్టీల్ బాక్స్లో కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. ఇవైతే మనం పడేస్తూ ఉంటాం కదా. సో పడేయకుండా ఇలా ప్లాస్టిక్ వాటిని అయితే ఇలా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ టిప్ అయితే మంచిగా వర్క్ అవుతుందండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఎల్లిపాయలు మనం తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. ఒక్కొక్కటి ఇలా తీయాలంటే మనం ఏదైనా చికెన్కి కానీ ఏదైనా వాటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకునేటప్పుడు వాటి కష్టంగా ఉంటుంది కదా. అలా కష్టపడకుండా ఉండాలంటే ఏంటంటే ఏదైనా బరువుగా ఉండే వస్తువు తీసుకోండి. ఇక్కడైతే నేనైతే రోలు ఉంటుంది కదా, రోకలు ఉంటుంది కదా, ఆ రోకలతోటి ఇలా జస్ట్ అలా తీసుకోండి. లేదంటే గుండ్రాయి ఉంటుంది కదా రాయి, ఆ రాయితో అయినా సరే ఏదైనా గట్టిగా ఉండే దాంతో అలా ఒకసారి గట్టిగా కొట్టండి ఎల్లిపాయ మీద. చూడండి ఎంత సింపుల్గా విడివిడిగా అన్నీ సపరేట్ అవుతాయండి. అసలు శ్రమ పడాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్గా అలా జస్ట్ అలా కొడితే ఏంటంటే వాటికి వచ్చేస్తాయండి. ఇంకో నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం పాల ప్యాకెట్స్ తీసుకొచ్చుకుంటాం కదా. పాల ప్యాకెట్స్ తీసుకొచ్చుకొని డైరెక్ట్గా మనం వాటిని అయితే డీప్ ఫ్రిడ్జ్లో వేస్తాం కదా. అలా మాత్రం వేయకండి. ఎందుకంటే అలా డీప్ ఫ్రిడ్జ్లో వేస్తే గడ్డ కడుతుంది మనకి. ఇప్పుడు ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా మనం వెంటనే దాన్ని తీస్తే అది కరగటానికి టైం పడుతుందండి. అందులో మళ్ళీ మనకి 2 డేస్ 3 డేస్ పాలు ఉండాలన్నా సరే ఉండవండి. అలా మనం డైరెక్ట్గా వేసుకుంటే. సో ఏం చేయాలంటే, పాలు తీసుకొచ్చుకున్నప్పుడు వాటిని అయితే మొత్తాన్ని మంచిగా మరిగించుకోండి. ఒక 2-3 టైమ్స్ మరిగించుకొని ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే పాలు ఎక్కువ రోజులు ఉంటాయి, అలానే స్మెల్ కూడా రావండి. ఇదైతే బెస్ట్ టిప్ అండి. నేను ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పాలు తీసుకొచ్చుకున్నా సరే బాటిల్స్లో, ఆ బాటిల్స్ ఎన్ని బాటిల్స్ అయినా సరే 3 లీటర్లు 4 లీటర్లు తీసుకొచ్చుకున్నా కూడా నేను అలానే తోడు వేస్తాను. ఓకేనా. తీసుకొచ్చుకొని మంచిగా ఒకేసారి కాగబెట్టుకుంటానండి. ఒకసారి కాగబెట్టుకొని అవి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టుకొని నాకు కావాల్సిన వాటికి తీసి వాడుకుంటానండి. ఇదైతే బెస్ట్ టిప్ అండి. అండ్ ఇంకో టిప్ వచ్చేసి, చింత చిగురు అండి. మనకి చింత చిగురు అనేది ఎప్పుడు దొరకదు. సో పల్లెటూరులో మాత్రం మనకి అప్పుడప్పుడు చింత చిగురు వచ్చినప్పుడు మాత్రం మనమైతే ఏం చేయాలంటే, ఆ చింత చిగురిని ఎంత వస్తే అంత కోసుకోనండి. కోసుకొని
దాన్ని ఏం చేస్తానంటే ఎక్కువ రోజు ఇదైతే 1 ఇయర్ వరకైనా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే అస్సలు పాడైపోదు. ఏం చేయాలంటే చింత చిగురు మనకి ఎక్కువగా దొరికినప్పుడు దాంట్లో ఉప్పు ఉంటుంది కదా, కల్లుప్పు ప్లస్ పసుపు, ఓకేనా. కొంచెం పసుపు అలానే కల్లుప్పు కూడా ఒక స్పూన్ వేసుకొని ఆ చింత చిగురుని మొత్తం బాగా నలుపుకోండి, ఓకేనా. నలుపుకొని చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మెత్తగా నలుపుకొని ఇలా నలుపుకొని కనుక స్టోర్ చేసుకుంటే కనుక 1 ఇయర్ అయినా సరే బాగుంటుందండి. ఇది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పులో వేసుకోవచ్చు, మంచిగా బాగుంటుంది. అసలు పులుపు అన్నది కూడా చావదండి, చాలా బాగుంటుంది. అసలు ఇప్పుడు తిన్నా కూడా ఫ్రెష్గా అదే టేస్ట్ ఉంటుంది అండ్ పుల్లగా కూడా ఉంటుందండి. ఇలా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకోండి, స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకోమాకండి. స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఏంటంటే పాడైపోతుంది. సో ప్లాస్టిక్ డబ్బానే బెస్ట్ అండి దానికి. అండ్ ఇంకో నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మనం అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకోవాలంటే మనకు కష్టం అవుతుంది కదా, సో అందుకోసం అండి ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకునేటప్పుడు దాంట్లోకి ఉప్పు, కల్లుప్పు అలానే పసుపు వేసుకొని వాటర్ యాడ్ చేయకుండా మంచిగా పల్సిస్తూ పట్టుకోనండి. అలా పట్టుకోవటం వల్ల ఏంటంటే 1 మంత్ ఆర్ 2 మంత్స్ అయినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా మంచి స్మెల్ వస్తుందండి. చూడండి నాకైతే ఎంత మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు బాటిల్ క్యాప్ ఓపెన్ చేసినా సరే ఫ్రెష్గా ఉంటుంది. ఇలా పట్టుకోండి, చాలా బాగుంది. అండ్ అల్లం ఎల్లిపాయలు పొట్టు కూడా తీయకండి, ఓకేనా. పొట్టు తీయకుండా డైరెక్ట్గా అలానే పట్టుకోండి, ఓకే. అస్సలు పొట్టు తీయొద్దు. దాంతోపాటు కల్లుప్పు అండ్ పసుపు యాడ్ చేసుకొని ఇలా స్టోర్ చేసుకుంటే ఏంటంటే 1 మంత్ అయినా 2 మంత్స్ అయినా పాడవకుండా ఫ్రెష్గా బాగుంటుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనము లైటర్ ఉంటుంది కదా, ఆ లైటర్ ఎప్పుడు పాడైపోతూ ఉంటుంది, మంట సరిగ్గా రాదు కదండి. సో దానికోసం ఏం చేయాలంటే వీక్లీ వన్స్ అయినా సరే దాన్ని క్లీన్ చేసుకోవాలండి. ఎలా క్లీన్ చేసుకోవాలి ఇక్కడైతే చూసేయండి. అక్కడ మట్టి చాలా ఉంటుందండి, మనకు తెలియకుండానే చాలా వెళ్ళిపోతుంది. సో అలా ఇయర్ బడ్ తీసుకొని ఆ చుట్టూ నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా అనుకోనండి చిన్నగా. ఇయర్ బడ్ అయితే దాంట్లో కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఎంత వచ్చిందో. వీక్లీ వన్స్ అయినా సరే ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండండి. మీ లైటర్ అయితే 2 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా వెలుగుతూనే ఉంటుందండి. ఇదైతే బెస్ట్ టిప్, ఇలా ట్రై చేయండి. లైటర్ వెలగనప్పుడల్లా ఇలా అయితే ట్రై చేయండి. మ్యాక్సిమం వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ అయినా సరే ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండండి. క్లీన్ చేసుకుంటే ఏంటంటే లైటర్ అసలు వెలగకపోవటం అనేదే ఉండదండి, మంచిగా వెలుగుతుంది, అస్సలు పాడైపోకుండా మంచిగా ఉంటుందండి, ఓకేనా. మీకు ఈ టిప్స్ కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కమెంట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.